Hi students, welcome to video lecture number 3. Sorry for the delay. ఈ వీడియో లెక్చర్లో నేను జియోటెక్నికల్ ఇంజనీరింగ్ ఫస్ట్ చాప్టర్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇక నుండి స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్, జియోటెక్నికల్ ఇంజనీరింగ్ సైమల్టేనియస్గా నేను అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. రెగ్యులర్గా వీడియోస్ చేయడానికి నేను ట్రై చేస్తానంట నా ఫ్రీ టైం పట్టి. అట్లీస్ట్ 1 వీడియో నేను అప్లోడ్ చేయడానికి కోషిష్ చేస్తాను. ఇక మనం వీడియోలోకి వెళ్తే ఈ జియోటెక్నికల్ ఇంజనీరింగ్ ఫస్ట్ చాప్టర్కి ఒక ఇంపార్టెన్స్ ఉంది. ఏంటంటే నా ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ నాకున్న స్టూడెంట్ సర్కిల్లో కానీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి అనగానే జియోటెక్నికల్ ఫస్ట్ చాప్టర్ తీసి వాళ్ళు ఎగ్జామ్ రాసేలోపు ఈ చాప్టర్ని అట్లీస్ట్ 5+ టైమ్స్ అవుతారు. కానీ ఈ చాప్టర్కి అంత ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ అలా థరోగా వెళ్ళిపోయి వాట్ ఈజ్ వాటర్ నేర్చుకుంటే సరిపోతుంది. అందుకే ఈ చాప్టర్ని కంప్లీట్గా కవర్ అయ్యేలాగా నేను క్వశ్చన్స్ మీకు ఫ్రేమ్ చేసి ప్రీవియస్తో క్లబ్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఓకే, విల్ ఎంటర్ ఇంటూ ద క్వశ్చన్స్. క్వశ్చన్ నంబర్ 1. 1 minute. Granite is an example of. Granite అనేది ఏ టైప్ ఆఫ్ రాక్ అని అడుగుతున్నాడు. విచ్ టైప్ ఆఫ్ గ్రానైట్ రాక్ టైప్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ విల్ కమ్ విత్ ద డెఫినేషన్ ఆఫ్ రాక్. రాక్ అంటే ఏంటంటే ఒక అగ్రిగేట్. ఇట్స్ అన్ అగ్రిగేట్. ఓకే, విచ్ ఈజ్ పేరెంట్ మెటీరియల్. పేరెంట్ మెటీరియల్ ఆఫ్ సాయిల్. ఓకే, మనకు 3 టైప్స్ ఆఫ్ రాక్స్ ఎగ్జిస్ట్ అవుతాయి. ఇగ్నియస్, సెడిమెంటరీ, మెటమార్ఫిక్. ఇగ్నియస్ రాక్ గురించి నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. ఇగ్నియస్ రాక్ అంటే ఏంటంటే వోల్కెనోస్ ఎరప్ట్ అయినప్పుడు ఆ లావా అండ్ మ్యాగ్మా అనేది కూలింగ్ ప్రాసెస్లో కొన్ని రాక్స్ని ఫామ్ చేస్తాయి. రాక్స్ ఆర్ ఫార్మ్డ్ డ్యూ టు కూలింగ్ ప్రాసెస్ ఆఫ్ లావా అండ్ మ్యాగ్మా. సో ఇలా ఫామ్ అయిన ఆ రాక్స్ ని మనం ఏమంటామంటే ఇగ్నియస్ రాక్స్ అంటాం. ఎగ్జాంపుల్స్ వచ్చేసి గ్రానైట్, బసాల్ట్. ఓకే, గ్రానైట్, బసాల్ట్. సో గ్రానైట్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇగ్నియస్ రాక్. ఓకే, సో ఆప్షన్ విల్ బి డి. ఈ నెక్స్ట్ స్లైడ్ లో నేను ఏం చేశానంటే ఓన్లీ ఇగ్నియస్ రాక్స్ ఇంపార్టెన్స్ కాకుండా అండ్ ఫార్మేషన్ కాకుండా మిగతా రాక్స్ ఫార్మేషన్ కూడా చూసాను. సెడిమెంటరీ మనం ఎన్వైరన్మెంటల్ ఇంజనీరింగ్ లో నేర్చుకుందాం. వాట్ ఈజ్ మీన్ బై సెడిమెంటేషన్? సెటిల్మెంట్ అంటే ఒక ప్లేస్ నుంచి ట్రావెల్ అయ్యి ఇంకో ప్లేస్ లో సెటిల్ అయ్యే వాటిని సెడిమెంట్స్ అంటాం. ఓకే, అలా ఫామ్ అయ్యే రాక్స్ ని మనం ఏమంటామంటే సెడిమెంటరీ రాక్స్ అంటాం. అంటే చిన్న చిన్నగా విడిపోయిన ఆ రాక్స్ అనేవి ఎక్కడో ఒక దగ్గర ట్రాన్స్పోర్ట్ అయ్యి ఎక్కడికి ఏదో ఒక ప్లేస్ కి ట్రాన్స్పోర్ట్ అయ్యి అక్కడ సెటిల్ అవుతాయి. అలాంటి రాక్స్ మనం ఏమంటామంటే సెడిమెంటరీ రాక్స్ అంటాం. ఓకే, ఎగ్జాంపుల్ షేల్, లైమ్ స్టోన్, శాండ్ స్టోన్. ఓకే, నెక్స్ట్ థర్డ్ టైప్ ఆఫ్ రాక్ మెటమార్ఫిక్ రాక్. ఈ మెటమార్ఫిక్ రాక్ అంటే ఏంటంటే ఇగ్నియస్ కానీ సెడిమెంటరీ కానీ ఏదైనా రాక్ హై ప్రెషర్ కి కానీ టెంపరేచర్ కి కానీ షియరింగ్ యాక్షన్ కానీ సబ్జెక్ట్ అయితే ఆ రాక్స్ అనేవి కొత్త ప్రోడక్ట్ గా ఏర్పడతాయి. ఆ కొత్త ప్రోడక్ట్ ని మనం ఏమంటాము? మెటమార్ఫిక్ రాక్ అంటాం. ఇవన్నీ మీకు ఇంజనీరింగ్ జియాలజీలో వస్తాయి. సో నో నీడ్ టు వరీ, డీటెయిల్ గా మీరు అక్కడ నేర్చుకుంటారు. ఎగ్జాంపుల్స్ ఫర్ ద మెటమార్ఫిక్ వచ్చేసి మైకా అండ్ నీస్. సెకండ్ క్వశ్చన్ ఈజ్ దిస్. Match list 1 with the list 2. Select the correct answer using the codes given below. ఓకే, కొన్ని సాయిల్స్ అనేవి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి
ట్రాన్స్పోర్ట్ చేయబడతాయి అండ్ వేరే ప్లేస్ లో లొకేట్ చేయబడతాయి, సెటిల్ అవుతాయి. అలాంటి రాక్స్ ని మనం, అలాంటి సాయిల్స్ ని మనం ఏమంటామంటే సెడిమెంటరీ సాయిల్స్ అంటాం. సెడిమెంటరీ సాయిల్స్ అంటే వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ అవి ట్రావెల్ అయ్యి సెటిల్ అవుతాయి. ఓకే, మరి ఇది ట్రావెల్ అవ్వడానికి మనకు కొన్ని మీడియంస్ యూజ్ అవుతాయి. విండ్, వాటర్ అండ్ గ్రావిటీ, ఐస్, ఇలాంటి మీడియంస్ మనకు యూజ్ అవుతాయి. సో ఆ మీడియంస్ వల్ల ట్రాన్స్పోర్ట్ అవ్వబడ్డ ప్రతి సాయిల్ కి ఒక పర్టికులర్ నేమ్ ఉంది. ఆ పర్టికులర్ నేమ్ ఇక్కడ మనం చెప్తున్నాం. ట్రాన్స్పోర్టెడ్ బై విండ్, విండ్ వల్ల ట్రాన్స్పోర్ట్ అయ్యేదాన్ని ఎయిర్విన్ అంటాం. ఓకే, ఏ ఈస్ 3. నెక్స్ట్, ట్రాన్స్పోర్టెడ్ బై రన్నింగ్ వాటర్, రన్నింగ్ వాటర్ కాల్డ్ అలువియల్, బి ఈస్ 2. నెక్స్ట్, deposited at the bottom of the lake is called lacustrine. Okay, D, deposited in sea water called marine soils. Okay, option will be B. ఈ స్లైడ్ లో నేను 2 ఎక్స్ట్రా థింగ్స్ డిస్కస్ చేయబోతున్నాను. ఇవి మనకు ఆల్రెడీ డిస్కస్ చేసామండి ఇంతకుముందు క్వశ్చన్ తో. గ్రావిటీ వల్ల వచ్చే సాయిల్స్ కొల్యూవియల్ సాయిల్స్ అంటారు. గ్లేషియర్ ఆర్ ఐస్ వల్ల ట్రాన్స్పోర్ట్ అయ్యే సాయిల్స్ ని గ్లేషియర్ సాయిల్స్ అంటారు. వీటికి ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి. ఇక్కడ మీరు ఈ స్టార్ మార్క్ చూడొచ్చు. ఓకే, ఈ స్టార్ మార్క్ బాగా గుర్తుపెట్టుకోండి. లూజ్ ఆర్ కొలాప్సబుల్, లూజ్ ఆర్ కొలాప్సబుల్, వీటిని మనము డిస్కస్ చేద్దాం నెక్స్ట్ వీడియోలో. అండ్ దిస్ వార్వుడ్ క్లే అండ్ మెరైన్ క్లే నెక్స్ట్ కమింగ్ క్వశ్చన్స్ గా మనకు చూడొచ్చు. క్వశ్చన్ నెంబర్ 3, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? ఓకే, ఇలాంటి క్వశ్చన్స్ నుంచి మీరు చాలా నేర్చుకోవచ్చండి కాన్సెప్ట్. విచ్ ఆర్ కరెక్ట్ అంటే రాంగ్ ఉన్న థింగ్ తీసేసి సరిపోతుంది. మిగతా క్వశ్చన్స్ మీరు, మిగతా స్టేట్మెంట్స్ మీరు నేర్చుకోవాలి. ఓకే, మీకు రాంగ్ ఉన్న స్టేట్మెంట్ దొరికిన తర్వాత మిగతా స్టేట్మెంట్స్ బై డిఫాల్ట్ గా కరెక్ట్ కాబట్టి వాటిని ఇంకొకసారి రివిజన్ చేసుకున్నట్టుగా అయిపోతుంది. సో ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి. స్టేట్మెంట్ 1, బ్లాక్ కాటన్ సాయిల్స్ ఆర్ ఫార్మ్డ్ ఇన్ ద కెమికల్ వెదరింగ్ ప్రాసెస్ ఆఫ్ బసాల్ట్ రాక్. ఓకే, ఇంతకు ముందే మనం డిస్కస్ చేసాము. బసాల్ట్ రాక్ ఎలా ఫామ్ అవుద్ది? Basalt rock is a igneous type which is formed by volcano. రైట్ నో నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి. బ్లాక్ కాటన్ సాయిల్స్ యొక్క ఫార్మేషన్ యొక్క ఫ్లో చార్ట్ నేను చెప్తాను. వోల్కెనో ఎరప్షన్ ఫాలోడ్ బై బసాల్ట్ రాక్ ఫార్మేషన్. కూలింగ్ ప్రాసెస్ లో బసాల్ట్ ఫామ్ అయిపోతుంది. ఈ బసాల్ట్ రాక్ కెమికల్ వెదరింగ్ అంటే కెమికల్ రియాక్షన్స్ కి సబ్జెక్ట్ అయి, బ్లాక్ కాటన్ సాయిల్స్, ఓకే, ఇట్ ఈస్ బ్లాక్ కాటన్ సాయిల్స్ గా ఫామ్ అవుతుంది. ఓకే, చూడండి, బ్లాక్ కాటన్ సాయిల్స్ ఆర్ ఫార్మ్డ్ ఇన్ ద కెమికల్ వెదరింగ్ ప్రాసెస్ ఆఫ్ బసాల్ట్ రాక్. ఎస్, స్టేట్మెంట్ 1 is correct. నెక్స్ట్, స్టేట్మెంట్ 2, muck and peat both are organic soils. Yes, correct it is. Muck, peat ఈ రెండు కూడా ఆర్గానిక్ సాయిల్స్ కి ఎగ్జాంపుల్ అండి. సో ఇవి ఎలా ఫామ్ అవుతాయి అంటే, ఈ 2 టైప్స్ ఆఫ్ సాయిల్స్ మనం మోస్ట్లీ ఫారెస్ట్ ఏరియాలో చూడొచ్చు. ఫారెస్ట్ ఏరియాస్, వెరీ లార్జ్ సైజ్ బాడీ ట్రీస్. ఓకే, చాలా పెద్ద సైజులో ఉండే ట్రీస్ అనేవి చచ్చిపోయినప్పుడు డీకంపోజ్ అవ్వడం వల్ల ఆ డీకంపోజిషన్ ప్రాసెస్ లో మక్ అండ్ పీట్ అనే ఆర్గానిక్ సాయిల్స్ ఫామ్ అవుతాయి. సో మన ఎనిమల్ డెడ్ బాడీస్ కూడా డీకంపోజ్ అవుతాయి, కానీ అది స్మాల్ స్కేల్లో ప్రొడ్యూస్ అయ్యే సాయిల్. కాబట్టి ఇక్కడ ఓన్లీ మనం వెజిటేటివ్ డీకంపోజిషన్ ని మాత్రమే ఆర్గానిక్ సాయిల్స్ ఫార్మేషన్ లో కన్సిడర్ చేస్తున్నాం. వెజిటేటివ్ డీకంపోజిషన్
ఓకే రైట్. సో ఇందులో కూడా పీట్ అనేది హైలీ ఆర్గానిక్ అండ్ మక్ అనేది కంపారిటివ్లీ కొంచెం తక్కువ, లెస్ హైలీ లెస్ ఆర్గానిక్ సింప్లీ. ఓకే. సో పీట్ అండ్ మక్ ఆర్ ఆర్గానిక్ సాయిల్స్. ఈ రెండు స్టేట్మెంట్స్ కరెక్ట్ అండి. బ్లాక్ బటన్ సాయిల్ స్టేట్మెంట్ కరెక్ట్, మక్ అండ్ పీట్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్. నెక్స్ట్, వార్మ్డ్ క్లే ఈజ్ ఆల్టర్నేట్ థిన్ లేయర్స్ ఆఫ్ సిల్ట్ అండ్ క్లే. ఇంతకు ముందే మనం చూసాము వార్మ్డ్ క్లే ఎగ్జాంపుల్ దేనికండి, అలూవియల్ సాయిల్స్. అంటే ఈ నదీ తీర ప్రాంతంలో ఈ సిల్టింగ్ ప్రాసెస్, అంటే సిల్ట్ వచ్చి ఒడ్డుపైన చేరడం అనేది లేయర్స్ గా జరుగుతుంది. సిల్ట్ ఫామ్ అవుతుంది, దానిపైన క్లే ఫామ్ అవుతుంది, సిల్ట్ క్లే, సిల్ట్ క్లే, ఇలా ఆల్టర్నేట్ థిన్ లేయర్స్ ఆఫ్ సిల్ట్ అండ్ క్లే ఫార్మేషన్ మనం ఏమంటాము, వార్మ్డ్ క్లే అంటాం. ఓకే. సో ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే అండి. ఇంకొకటి అండి, ఇలా సాయిల్ 1 ఉంది, నెక్స్ట్ సాయిల్ 2 ఉంది, అంటే డిఫరెంట్ సాయిల్స్ వన్ బై వన్ అలా ఫామ్ అయిపోయాయి. ఇలాంటి ఫార్మేషన్ మనం ఏమంటామంటే స్ట్రాటిఫైడ్ సాయిల్స్ అంటాం. ఓకే. సో స్టేట్మెంట్ 1 కరెక్ట్, 2 కరెక్ట్, 3 కరెక్ట్. సో ఆప్షన్ విల్ బి ఆల్ ఆర్ కరెక్ట్. మీరు ఇలాంటి క్వశ్చన్స్ నుంచి చాలా కాన్సెప్ట్స్ నేర్చుకోవాలి, గుర్తుపెట్టుకోండి. అండ్ గుర్తుపెట్టుకోండి, ఇది ఈ ఒక్క స్టేట్మెంట్ మాత్రమే ఎస్పీడీసీఎల్ లో ఇచ్చారు. ఇవి రెండు కూడా ఎక్స్పెక్టెడ్ టు బి, అంటే వస్తాయి కాన్సెప్చువల్ క్వశ్చన్స్ అని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్, ఈ స్లైడ్ లో మీకు కెమికల్ వెదర్ లో ఫామ్ అయ్యే అదర్ సాయిల్స్ కూడా ఇచ్చారు. బ్లాక్ కటన్ సాయిల్సే కాదు, రెడ్ సాయిల్, ఆర్గానిక్ సాయిల్స్, వెంటరైట్ క్లే, టఫ్ మార్క్, ఇవన్నీ కూడా కెమికల్లీ వెదర్డ్ ఆర్గానిక్ సాయిల్స్, మక్ అండ్ పీట్. ఓన్లీ వార్మ్డ్ క్లేనే కాదండి, ఈ రెండు కూడా మీకు ఇంపార్టెంట్. మురం అండ్ లోమీ సాయిల్ యొక్క డెఫినేషన్ కూడా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్, క్వశ్చన్ నెంబర్ 4. క్వశ్చన్ నెంబర్ 4 క్లే మినరల్ కి సంబంధించిన క్వశ్చన్ అండి. క్లే ఫామ్ అవ్వడానికి 3 టైప్స్ ఆఫ్ మినరల్స్ యూజ్ అవుతాయి, కవలైట్, ఇల్లైట్ అండ్ మోర్ట్మోరిల్లైట్. ఓకే. ఇందులో మోస్ట్ డేంజర్ ఎవరు అంటే మోర్ట్మోరిల్లైట్. మోస్ట్ డేంజర్ ఎందుకు అంటున్నానంటే, మనం సాయిల్ మెకానిక్స్ చదివేదే ఫౌండేషన్ ఇంజనీరింగ్ లో మన సాయిల్ మెకానిక్స్ ప్రిన్సిపల్స్ అప్లై చేయడానికి. అంటే జీటీఈ ఈజ్ ఈక్వల్ టు సాయిల్ మెకానిక్స్ ప్లస్ ఫౌండేషన్ ఇంజనీరింగ్. ఇందులో చదివిన ప్రిన్సిపల్స్ అన్ని తీసుకుపోయి ఇందులో మనం ఫౌండేషన్ ఇంజనీరింగ్ లో అప్లై చేస్తాం. వెన్ వీఆర్ లేయింగ్ ఫౌండేషన్, అప్పుడు మనకు ఈ ఫౌండేషన్ సాయిల్ అనేది మోర్ట్మోరిల్ అయినటువంటి బ్లాక్ కటన్ సాయిల్ అయింది అనుకోండి, సో ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతాయి. ఓకే. సో మోర్ట్మోరిల్లైట్ ఎందుకు డేంజరస్ అంటున్నానంటే, దాని బిహేవియర్ ఇలా ఉంటుంది. మోర్ట్మోరిల్లైట్ స్వెల్లింగ్, హై స్వెల్లింగ్ అండ్ హై స్ట్రింకేజ్ ప్రాపర్టీస్ ని ఎగ్జిబిట్ చేస్తుంది. ఓకే. హై స్వెల్లింగ్ అండ్ హై స్ట్రింకేజ్ ప్రాపర్టీస్ ని ఎగ్జిబిట్ చేస్తుంది. ఓకే. హై స్వెల్లింగ్ ఎప్పుడు వస్తుంది, వాటర్, ఇన్ ప్రజెన్స్ ఆఫ్ వాటర్. ఓకే. హై స్ట్రింకేజ్ ఎప్పుడు వస్తుంది, ఇన్ డ్రై కండిషన్. అంటే వాళ్ళు వాటర్ ప్రజెన్స్ లో అండ్ వాటర్ ఆబ్సెన్స్ లో వెరీ యాక్టివ్ గా ఉన్నారు. వాటర్ ఉంటే ఒకలాగా, వాటర్ లేకపోతే ఇంకోలాగా బిహేవ్ చేస్తున్నారు. మోర్ట్మోరిల్లైట్ వీక్ టైప్ అండ్ వెరీ యాక్టివ్ కూడా, వాటర్ ప్రజెన్స్ అండ్ అబ్సెన్స్ లో. సో వీళ్ళకి ఆపోజిట్ ఎవరంటే కవలనైట్.
స్ట్రాంగెస్ట్ అండ్ ఇన్యాక్టివ్. యాక్చువల్లీ ఇట్ ఈస్ ఇన్యాక్టివ్, కానీ అతను ఏమంటున్నాడు, యాక్టివ్ క్లే మినరల్ అన్నాడు కదా. ఈ రెండు స్టేట్మెంట్స్ చూడండి. మోర్టమోరిలేట్ ఈస్ ద రెస్పాన్సిబుల్ shrinkage and swelling in block cotton soils. Correct. Next, Covalent is the strongest and active clay mineral. Active clay mineral కాదు, inactive clay mineral as compared with mortmorillite. So second statement wrong అండి. Next, size of clay minerals. ఈ మూడు clay minerals ని కంపేర్ చేస్తే సైజ్ ఎవరికి ఎక్కువ ఉంటుంది అంటే ఆబ్వియస్లీ Covalent కి బిగ్ సైజ్, ఓకే, and followed by illite, and last is mortmorillite. So order, increasing order అడిగాడు. చిన్నది mortmorillite, illite మీడియం, covalent పెద్దది. సో ఈ థర్డ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అండి. సెకండ్ స్టేట్మెంట్ రాంగ్, ఫస్ట్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్. ఓన్లీ 1, 3 ఆర్ కరెక్ట్. ఓకే, సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ mortmorillite కి నేను ఇంపార్టెంట్ స్టార్ మార్క్ పెట్టాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఫ్రీక్వెంట్ గా అడుగుతుంటాడు ప్రతి స్టేట్ ఎగ్జామ్ లో కానీ, లేదంటే ఐఏఎస్ ఎగ్జామ్ లో కానీ, గేట్ ఎగ్జామ్ లో కానీ ఫ్రీక్వెంట్ గా అడుగుతూనే ఉంటాడు ఈ క్వశ్చన్. ఎందుకంటే మన సౌత్ ఇండియాలో మోస్ట్ ఆఫ్ ద సాయిల్స్ అనేవి బ్లాక్ కాటన్ సాయిల్స్. ఎందుకు, డక్కన్ ప్లాటూలో ఉన్న వోల్కెనో ఎప్పుడో ఎరప్ట్ అయిపోయి మనకు ఆ బ్లాక్ కాటన్ సాయిల్స్ రిజల్ట్ గా ఇచ్చింది. కాబట్టి 20% ఆఫ్ సౌత్ ఇండియా బ్లాక్ కాటన్ సాయిల్స్ మాత్రమే. ఓకే, సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక్కసారి థరోగా వెళ్తే ఆటోమేటిక్గా అయిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. ఫర్ ఏ శాండీ సాయిల్ విత్ సాయిల్ గ్రెయిన్ స్పెరికల్ షేప్ అండ్ యూనిఫామ్ సైజ్ హ్యావింగ్ maximum void ratio value is 0.91 in the loosest state. Okay, సో తను ఏమంటున్నాడంటే శాండీ సాయిల్ అంట లూజెస్ట్ స్టేట్ లో ఉంటే మాక్సిమం వాయిడ్ రేషియో ఉంటుంది. ఆ మాక్సిమం వాయిడ్ రేషియో వాల్యూ 0.91 అంటున్నాడు. కరెక్ట్ అండి, ఆప్షన్ కరెక్ట్, స్టేట్మెంట్ కరెక్ట్. సో ఈ మ్యాక్స్ is equal to 0.91 in loosest state. Okay, next, behavior of silts normally governed by surface and body forces. ఇది కూడా కరెక్ట్ ఆప్షనే. ఈ రెండు స్టేట్మెంట్లు మనకు సాయిల్ స్ట్రక్చర్ కాన్సెప్ట్ నుంచి వచ్చాయి. బిఫోర్ గోయింగ్ టు సాయిల్ స్ట్రక్చర్ కాన్సెప్ట్ మనం ఏం చేద్దామంటే సాయిల్ డిఫరెంట్ సాయిల్స్ యొక్క షేప్స్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మనకు తెలిసిన సాయిల్ గ్రావెల్. ఇది యాంగులర్ ఆర్ సబ్ యాంగులర్ షేప్ లో ఉంటుందండి. యాంగులర్ ఆర్ సబ్ యాంగులర్ షేప్ లో ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అప్రాక్సిమేట్ గా గుర్తుపెట్టుకోండి, ఎవరు పర్ఫెక్ట్ గా యాంగులర్ దాన్ని యాంగులర్ అని చెప్పరు, అప్రాక్సిమేట్లీ. అండ్ సిమిలర్లీ శాండ్ దగ్గర రండి. శాండ్ అనేది ఆల్మోస్ట్ స్పియర్ షేప్ లో ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ కూడా చెప్పండి, శాండీ సాయిల్ స్పెరికల్ షేప్. ఓకే, శాండీ సాయిల్ స్పెరికల్ షేప్. ఎస్, నేను అందుకే చెప్తున్నాను, ఇలాంటి స్టేట్మెంట్స్ వచ్చినప్పుడు మీరు స్టేట్మెంట్స్ నుంచే చాలా ప్రాక్టీస్ చేయొచ్చు, చాలా నేర్చుకోవచ్చు ప్రాక్టీస్ టైంలో. ఓకే, చాలా నేర్చుకోవచ్చు ప్రాక్టీస్ టైంలో. ఓకే, ఎగ్జామ్ అయిపోయిన తర్వాత చూడదు. ఓకే, కానీ ప్రాక్టీస్ టైంలో ఇంపార్టెంట్. ఫస్ట్ ఎగ్జామ్ క్రాక్ చేయడం ఇంపార్టెంట్ కదా, దానికోసం మీరు ప్రాక్టీస్ టైంలో ఇలాంటి స్టేట్మెంట్స్ చదివి నీట్ గా నేర్చుకోవాలి. శాండీ సాయిల్ అనేది స్పెరికల్ షేప్ లో ఉంటుంది. ఎస్, కరెక్ట్. లాస్ట్, క్లే పార్టికల్. ఓకే, క్లే పార్టికల్ అనేది ఆల్మోస్ట్ ఫ్లేకీ లాగా ఉంటుంది, అంటే ఇలా ఫ్లేకీ లాగా ఉంటుంది. అండ్ దాని దీని ఎడ్జ్ అంటామండి. వీటిని ఎడ్జ్ అంటాం, దీని ఫేస్ అంటాం. ఓకే, ఎడ్జెస్ లో ఏమో పాజిటివ్ చార్జ్ అండ్ ఫేస్ లోనేమో నెగిటివ్ చార్జ్ క్యారీ చేస్తుంది. అంటే క్లే మినరల్ అనేది సర్ఫేస్ ఫోర్సెస్ క్యారీ చేస్తుంది. ఓకే, సో కానీ సిల్ట్ చూడండి, సిల్ట్ కి ఒక పర్టికులర్ బిహేవియర్ ఉండదు. ఇట్స్ కాంబినేషన్ ఆఫ్ బోత్. కొంచెం అటు ఇటుగా శాండ్ ప్రాపర్టీస్ ఉంటాయి ప్రతి దగ్గర, క్లే ప్రాపర్టీస్ కూడా ఉంటాయి.
కాబట్టి సిల్ట్ కి సర్ఫేస్ ఫోర్సెస్ ఉంటాయి, అంటే చార్జెస్ ఉంటాయి, అండ్ గ్రావిటీ ఆర్ బాడీ ఫోర్సెస్ కూడా ఉంటాయి. బాడీ ఫోర్సెస్ కూడా ఉంటాయి. ఓకే, సో ఆప్షన్ that first statement is correct, 0.91, and behavior of silt is normally governed by surface and body forces, right? నెక్స్ట్ స్లైడ్ లో నేను ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే సాయిల్ స్ట్రక్చర్ ఆఫ్ శాండ్, సిల్ట్, గ్రావెల్. ఓకే, ఒక్కసారి అలా త్వరగా వెళ్ళిపోండి. సాయిల్ స్ట్రక్చర్ సింగిల్ గ్రెయిన్, ఫస్ట్ టైప్ ఆఫ్ స్ట్రక్చర్ సింగిల్ గ్రెయిన్, రెండో టైప్ ఆఫ్ స్ట్రక్చర్ హనీకోమ్ స్ట్రక్చర్ అండి. సింగిల్ గ్రెయిన్ అనేది ఎందులో మనం చూడొచ్చు అంట, గ్రావెల్ లో చూడొచ్చు, శాండ్ లో చూడొచ్చు, కొంచెం పెద్ద సైజ్ సిల్ట్ లో చూడొచ్చు. ఓకే, అలాగే హనీకోమ్ స్ట్రక్చర్ ఎందులో చూడొచ్చు, ఓన్లీ ఫైన్ సిల్ట్ లో చూడొచ్చు. క్లేస్ లో ఈ రెండు స్ట్రక్చర్స్ చూడలేము మనం, క్లేస్ కి వేరే స్ట్రక్చర్స్ ఉంటాయి, అది నెక్స్ట్ క్వశ్చన్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే, సో ఇందులో చూడండి సింగిల్ గ్రెయిన్ స్ట్రక్చర్ అంటే గ్రావెల్, శాండ్, కోర్స్ సిల్ట్ కి ఏ టైప్ ఆఫ్ ఫోర్సెస్ ఉంటాయంటే బాడీ ఫోర్స్. ఓన్లీ సెల్ఫ్ వెయిట్ యొక్క ఇంపార్టెన్స్ వల్ల వాళ్ళు స్ట్రక్చర్ గా ఫామ్ అవుతారు, అంటే అరేంజ్మెంట్ అవుతారు సెల్ఫ్ వెయిట్ వల్ల ఇలా. ఓకే, కానీ ఇక్కడ మీరు తీసుకుంటే బాడీ అండ్ సర్ఫేస్ ఫోర్సెస్ వల్ల వీళ్ళు ఈ హనీకోమ్ స్ట్రక్చర్ ని ప్రిఫర్ చేస్తున్నారు. హనీకోమ్ అంటే ఏంటి, తేనె తేనె తెట్ట, అంటే తేనె పట్టు ఉంటుంది కదా, అలా ఇలా మీరు బిఎంసిపిలో కూడా చూస్తుంటారు హనీకోమ్స్ విల్ ఫామ్ అని, సరిగ్గా కాంపాక్షన్ చేయకపోతే హనీకోమ్స్ వస్తాయని. మీరు హనీకోమ్స్ అబ్జర్వ్ చేయాలంటే ఎక్కడైనా ఇంప్రాపర్ గా కాంపాక్ట్ చేసిన సీసీ రోడ్ చూడండి, సైడ్ లో ఆ చిప్స్, స్టోన్ చిప్స్ అనేవి బయటికి కనిపిస్తూ ఉంటాయి ఆల్మోస్ట్ ఈ షేప్ లో. ఓకే, సో ఈ టైప్ ఆఫ్ స్ట్రక్చర్ ని మనం ఏమంటామంటే హనీకోమ్ స్ట్రక్చర్ అండి. ఓకే, సో సో సింగిల్ గ్రెయిన్ స్ట్రక్చర్ అంటే ఒకదానిపైన ఒకటి ఇలా. లేదంటే ఇలా. ఓకే, దిస్ ఈస్ కాల్డ్ డెన్సెస్ట్ ప్యాక్. ఇక్కడ ఈ మినిమం ఉంటుంది ఎంత, 0.35. ఓకే, దీన్ని మనం ఏమంటామంటే లూజెస్ట్ ప్యాకింగ్ అంటాం. ఇక్కడ మాక్సిమం వాయిడ్ రేషియో ఉంటుంది, అంటే గ్యాప్స్ ఎక్కువగా ఉంటాయి. ఓకే, వాయిడ్ రేషియో ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో అంటే సెకండ్ చాప్టర్ లో ఎంటర్ అయిన తర్వాత వాయిడ్ రేషియో పైన కంప్లీట్ క్వశ్చన్ మీకు చూపిస్తారు. వాయిడ్ రేషియో అంటే ఏంటి, వాయిడ్ స్పేస్ అంటే ఏంటి, ఎవరికి వాయిడ్ రేషియో ఎక్కువ ఉంటుంది, ఎవరికి వాయిడ్ స్పేస్ ఎక్కువ ఉంటుంది, అది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో మీకు ఆప్షన్ అనేది ఈ క్వశ్చన్ 5 కి ఆప్షన్ అనేది బోత్ 1 and 2 ఆర్ బోత్ 1 and 2 ఆర్ ట్రూ. ఓకే, ఈ రెండు కూడా కరెక్టే. ఇది ఈ టోటల్ క్వశ్చన్ అనేది సింగిల్ అండ్ హనీకోమ్ స్ట్రక్చర్ నుంచి తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 6, ఫ్లాకులేటెడ్ స్ట్రక్చర్ ఈస్ ఫార్మ్డ్. నెక్స్ట్ డిస్పాజిటైల్. సో ఇది ఒక మంచి క్వశ్చన్ అండి, ఇక్కడ మీకు ఒక మంచి ఎగ్జాంపుల్ కూడా ఉంది. ఈ ఫ్లాకులేటెడ్ కానీ డిస్పర్స్డ్ కానీ, ఫ్లాకులేటెడ్ కానీ డిస్పర్స్డ్ కానీ జనరల్ గా మనం క్లేస్ లో చూస్తాం, క్లేస్ లో చూస్తాం. మరి ఇది క్లేనే, ఇది క్లేనే. ఫ్లాకులేటెడ్ ఎప్పుడు వస్తుంది అంటే ఈ క్లే గనక సాల్ట్ వాటర్ తో మిక్స్ అయితే ఈ టైప్ ఆఫ్ స్ట్రక్చర్ వస్తుంది. సాల్ట్ వాటర్ తో మిక్స్ అయితే ఏ టైప్ ఆఫ్ స్ట్రక్చర్ వస్తుంది, ఫ్లాకులేటెడ్ వస్తుంది. క్లేస్ విత్ ఫ్రెష్ వాటర్ అంటే ఎలాంటి మినరల్స్ లేని వాటర్ తో మిక్స్ అయితే ఏ టైప్ ఆఫ్ స్ట్రక్చర్ వస్తుంది, డిస్పర్స్ స్ట్రక్చర్ వస్తుంది. ఓకే, ఫ్లాకులేటెడ్ స్ట్రక్చర్ ఈస్ ఫార్మ్డ్ వెన్ క్లే పార్టికల్ సెటిల్స్ ఆన్ సీబెడ్. ఎస్, స్టేట్మెంట్ 1 ఈస్ కరెక్ట్. క్లేస్ విత్ సాల్ట్ వాటర్ గివ్స్ ద ఫ్లాకులేటెడ్ స్ట్రక్చర్. ఓకే, నెక్స్ట్ ఇది ఫస్ట్ స్టేట్మెంట్ అండి. సెకండ్ స్టేట్మెంట్ ఏమంటున్నారంటే dispersed type of soil structure is an arrangement having face to face orientation.
ఓకే, ఇంతకు ముందే మనం నేర్చుకున్నాం. ఇదిగోండి, ఇలా క్లే పార్టికల్స్ ఉంటాయి, దీన్ని ఎడ్జ్ అంటాము, ఈ కార్నర్స్ ని ఎడ్జ్ అంటాము, అండ్ దీన్ని ఫేస్ అంటాం. ఓకే, సో సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఫేస్ ఉంది, ఇక్కడ ఎడ్జ్ ఉంది, రైట్ లో. అంటే ఇది మైనస్, ఇది ప్లస్. అంటే అట్రాక్షన్ ఫోర్సెస్ గనక యాక్ట్ అవుతే మనకు ఫ్లాక్యులేటెడ్ స్ట్రక్చర్ వస్తుంది. అట్రాక్షన్ ఫోర్సెస్ యాక్ట్ అవుతే ఫ్లాక్యులేటెడ్ స్ట్రక్చర్ వస్తుంది. మీకు డౌట్ వస్తుంది, సార్ ఇది ఎడ్జ్, ఇది కూడా ఎడ్జ్, ఇది పాజిటివ్, ఇది పాజిటివ్ కదా, మరి అప్పుడు ఎలాంటి అట్రాక్షన్ ఫోర్సెస్ ఉంటాయి? అప్పుడు కూడా ఉంటాయి. ఎలా అంటే, ఇది కంప్లీట్ ఫ్లేక్ అండి, ఇది ఎడ్జ్, ఇది ఎడ్జ్, రైట్, ఇది సర్ఫేస్. సడన్ గా ఏదో ఒక ఇంపాక్ట్ వల్ల ఇది బ్రేక్ అయిపోయింది. అప్పుడు ఏమవుద్ది? ఇది పాజిటివ్, ఇది నెగిటివ్. అంటే ఇది ఆ టైప్ ఆఫ్ మెటీరియల్ అనమాట, బ్రోకెన్ మెటీరియల్. ఇది పాజిటివ్, ఇది నెగిటివ్, రైట్. అంటే ఫ్లాక్యులేటెడ్ స్ట్రక్చర్ లో అట్రాక్షన్ ఫోర్సెస్ ఉంటాయి. ఈ అట్రాక్షన్ ఫోర్సెస్ ఏ రెండు పాయింట్స్ మధ్య ఉంటాయి? ఎడ్జ్ టు ఎడ్జ్ మధ్యలో ఉంటాయి, ఎడ్జ్ టు ఫేస్ మధ్యలో కూడా ఉంటాయి. ఇలాంటి అట్రాక్షన్ బాండెడ్ ని మనం ఏమంటాం? ఆ బాండ్ వల్ల వచ్చేదాన్ని మనం ఏమంటాము? ఫ్లాక్యులేటెడ్ స్ట్రక్చర్ అంటాం. సెకండ్, వెన్ వి సీ దట్ డిస్పర్స్ ని మనం తీసుకున్నట్టయితే అందులో అట్రాక్షన్ ఫోర్సెస్ ఉండవు, ఓన్లీ రిపల్సివ్ ఫోర్సెస్. చూడండి, ఇది ఫేస్, ఇది ఫేస్, ఇది ఫేస్, ఇది ఫేస్, ఇది ఫేస్, ఇది ఇది కూడా ఫేస్, రైట్ లో. అంటే ఇక్కడ ఓరియంటేషన్ అనేది ఫేస్ టు ఫేస్ ఉంది, ఓరియంటేషన్ అనేది ఫేస్ టు ఫేస్ ఉంది, అండ్ నో అట్రాక్షన్ ఫోర్సెస్ అనేవి ప్రిడామినెంట్ గా లేవు. సో ఇలాంటి వాటిని ఏమంటాం మనము? డిస్పర్స్ స్ట్రక్చర్ అంటాం. సో ఫస్ట్ ఆఫ్ సెకండ్ స్టేట్మెంట్, డిస్పర్స్ టైప్ ఆఫ్ సాయిల్ స్ట్రక్చర్ ఇస్ అన్ అరేంజ్మెంట్ హ్యావింగ్ ఫేస్ టు ఫేస్ ఓరియంటేషన్. కరెక్ట్, ఈ స్టేట్మెంట్ కరెక్ట్. సో ఆప్షన్ విల్ బి బి. ఓకే, దీనికి ఎగ్జాంపుల్ కావాలంటే మీరు చూడండి, మన హెయిర్ కి కూడా ఎలక్ట్రానిక్ చార్జెస్ అనేవి జనరేట్ అవుతాయి. మీరు చిన్నప్పుడు సైన్స్ లో చదువుకున్నారు, మనం ఎప్పుడైతే కోంబింగ్ చేసుకుంటామో అప్పుడు ఆటోమేటిక్ గా ఎలక్ట్రానిక్ చార్జెస్ ప్రొడ్యూస్ అవుతాయని. మీరు కావాలంటే కోంబింగ్ చేసేప్పుడనే కాదు, ఏదైనా టీవీ దగ్గరికి వెళ్ళండి, టీవీ దగ్గరికి వెళ్తే ఆటోమేటిక్ గా ఆ, ఆ, ఈ రోమాలు అనేవి నిక్కబడుచుకుంటాయి. ఎందుకు? ఇట్స్ అన్ అట్రాక్షన్ ఫోర్స్. అలాగే ప్లాస్టిక్ చైర్ దగ్గరికి వెళ్ళండి, అక్కడ వెళ్ళినా కూడా మీకు అట్రాక్షన్ ఫోర్స్ అనేవి వస్తాయి. అంటే హెయిర్ ఈజ్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు క్లే బిహేవియర్. ఓకే, ఈ హెయిర్ ని మీరు ఏం చేస్తారంటే సాల్ట్ వాటర్ తో వాష్ చేయండి, లైక్ సాల్ట్ వాటర్ తో మిక్స్ చేసి అలా గ్రూమింగ్ చేసుకోండి. ఓకే, సో మీరు అలా కోమింగ్ చేసుకున్నారనుకోండి, ఆ కాంబినేషన్ అనేది చాలా స్ట్రెంగ్త్ గా ఉంటుంది అండ్ స్టేబుల్ గా ఉంటుంది. అంటే స్ట్రెంగ్త్ గా ఉంటుంది అండ్ చాలా పకడ్బందీగా ఉంటుంది. అంటే లైక్ చిన్న చిన్న వాటికి డిస్టర్బ్ అవ్వదు. ఓకే, నెక్స్ట్, ఇదే హెయిర్ ని మీరు ఫ్రెష్ వాటర్ తో ఫ్రెష్ వాటర్ కాంబినేషన్ కలపండి. ఫ్రెష్ వాటర్ తో మీరు తలస్నానం చేసిన తర్వాత ఒకసారి కోమింగ్ చేయండి, ఎలా ఉంటాయి? సిల్కీ హెయిర్ అయిపోతుంది కంప్లీట్ గా, 1 to 1 ప్యారలల్ గా, ఒకదానికొకటి ప్యారలల్ గా పడిపోతూ ఉంటాయి. సో డిస్పర్స్ స్ట్రక్చర్ అనేది ఫ్రెష్ వాటర్ తో వచ్చింది, ఫ్లాక్యులేటెడ్ స్ట్రక్చర్ అనేది సాల్ట్ వాటర్ తో వచ్చింది. ఓకే, సో ఆప్షన్ విల్ బి బి ఫర్ దిస్. మీరు ఈ స్లైడ్ లో మీరు డిఫరెన్సెస్ చూడొచ్చు, క్లేస్ కాకపోతే సాల్ట్ వాటర్, ఫ్రెష్ వాటర్ కాంబినేషన్. నెక్స్ట్, ఎడ్జ్ టు ఫేస్, ఎడ్జ్ టు ఎడ్జ్, ఫేస్ టు ఫేస్. నెక్స్ట్, దీని వల్ల ఫ్లాక్యులేటెడ్ స్ట్రక్చర్ వల్ల క్లేస్ కి మోర్ స్ట్రెంగ్త్ ఉంటుంది, మోర్ పర్మియబుల్ ఉంటుంది అండ్ లెస్ కంప్రెసిబుల్ ఉంటుంది. అంటే ఇంకెక్కువ సెటిల్ అవ్వదు, రైట్ లో. మీకు ఇప్పుడే చెప్పాను హెయిర్ ఎగ్జామ్.
నెక్స్ట్ కన్సిస్ట్ లెస్ స్ట్రెంత్, లెస్ పర్మియబుల్ అండ్ మోర్ కంప్రెసిబుల్. అండ్ రిమెంబర్, ఫ్లాక్యులేటెడ్ స్ట్రక్చర్స్ అనేవి న్యాచురల్ గా ఎగ్జిస్ట్ అయింది. ఓకే, బాగా గుర్తుపెట్టుకోండి, ఈ 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఫ్లాక్యులేటెడ్ అనేది న్యాచురల్ గా ఎగ్జిస్ట్ అయిపోయింది ఆల్రెడీ. దీన్ని మనం ఏం చేస్తాము, రీమోల్డింగ్ ప్రాసెస్ లో, అంటే మనము సారీ ఈ ఫ్లాక్యులేటెడ్ స్ట్రక్చర్ ని రీమోల్డింగ్ ప్రాసెస్, రీమోల్డింగ్ అంటే ఏం లేదండి, ల్యాబ్ తీసుకొచ్చి దానిపైన కాంపాక్షన్ చేయడం లాంటి ప్రాసెస్ లో దాని మీద లార్జ్ నెంబర్ ఆఫ్ ఫోర్సెస్ వేసరికి అది డిస్పర్స్ స్ట్రక్చర్ గా మారిపోతుంది. ఓకే, ఈ డిస్పర్స్ స్ట్రక్చర్ మళ్ళీ ఫ్లాక్యులేటెడ్ గా మారిపోతుంది ఎప్పుడు అంటే థిక్సోట్రోపిక్ ప్రాసెస్. ఈ థిక్సోట్రోపీ ప్రాసెస్ నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్టివిటీ, థిక్సోట్రోపీ, సెన్సిటివిటీ, ఇవన్నీ కూడా ఫ్రీక్వెంట్ గా అడిగే క్వశ్చన్స్. ఓకే, సో ఇది ఫస్ట్ పాయింట్ అండి. రెండో పాయింట్, ఎగ్జాంపుల్ ఫర్ దిస్ ఫ్లాక్యులేటెడ్ కి ఎగ్జాంపుల్ ఏంటంటే మెరైన్ క్లే. చూసాం కదా ఇంతకుముందు, మెరైన్ డిపాజిట్స్ లో ఉండే ఆ క్లేస్ ని మెరైన్ క్లే అంటాం. వీటికి డిస్పర్స్డ్ ఎగ్జాంపుల్ ఏంటంటే లేక్ బెడ్. ఓకే, లేక్ బెడ్ దగ్గర ఉండే క్లే టైప్ ఆఫ్ పార్టికల్స్ అన్ని కూడా డిస్పర్స్డ్ స్ట్రక్చర్స్ అయి ఉంది. ఓకే, రైట్. సో ఇది చాలా ఇంపార్టెంట్, ఫ్లాక్యులేటెడ్ స్ట్రక్చర్, డిస్పర్స్ స్ట్రక్చర్, ఎందుకంటే మళ్ళీ మనకు పర్మియబిలిటీలో కూడా ఒక క్వశ్చన్ వచ్చే స్కోప్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్, మీరు ఇక్కడ స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. ఎక్కడైతే నేను మోర్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను, ఇలాంటి స్క్రీన్ షాట్స్ తీసుకుంటే బెటర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7, the correct increasing order of specific surface areas of the given soil. First of all, specific surface area definition చూద్దాం. Specific surface area is equal to total surface area whole by total volume. సింపుల్ గా చెప్పాలంటే మన బిఎంసిపిలో నేర్చుకున్నట్టుగా సర్ఫేస్ ఏరియా పర్ యూనిట్ వాల్యూమ్ ఆర్ సర్ఫేస్ ఏరియా పర్ యూనిట్ వెయిట్. ఈ రెండు డెఫినేషన్స్ కూడా స్పెసిఫిక్ సర్ఫేస్ ఏరియాని ఇండికేట్ చేస్తాయి. స్పెసిఫిక్ సర్ఫేస్ ఏరియా ఎక్కువ ఉంది అంటే ఆ పార్టికల్ యొక్క సైజ్ చిన్నగా ఉన్నట్టు. సో అది నేను ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తాను చూడండి. టోటల్ సర్ఫేస్ ఏరియా, సో ఇలా నంబర్ ఆఫ్ పార్టికల్స్ ఉన్నాయండి. ఈచ్ వన్ ఈజ్ హ్యావింగ్ ఆర్ రేడియస్ ఉంది. దాని సర్ఫేస్ ఏరియా మనకు తెలుసు 4πr². ఎన్ని నంబర్ ఆఫ్ పార్టికల్స్ ఉన్నాయి, ఎన్ నంబర్ ఆఫ్ పార్టికల్స్ ఉన్నాయి. అలాగే ఈచ్ పార్టికల్ వాల్యూమ్ వచ్చేసి 4/3πr³. ఈచ్ పార్టికల్ వాల్యూమ్ 4/3πr³. టోటల్ వాల్యూమ్ వచ్చేసి ఇంటూ ఎన్ నెంబర్ ఆఫ్ పార్టికల్స్ కి n into 4/3πr³. So 4πr² into n by 4/3πr³ n. So specific surface area is inversely proportional to r. అన్ని క్యాన్సిల్ చేస్తే ఫైనల్ గా మిగిలేది r. సో r ఇండికేట్స్ ద సైజ్. అవునా, r అనేది ఆ పార్టికల్ యొక్క సైజ్ ఇండికేట్ చేస్తుంది, రైట్. స్పెసిఫిక్ సర్ఫేస్ ఏరియా is inversely proportional to size. మనకు తెలుసండి, ఇట్స్ వెరీ వెరీ జనరల్ స్టేట్మెంట్. ఏంటంటే మనకున్న సాయిల్ మెకానిక్స్ లో గ్రావెల్ పెద్ద సైజు, దాని తర్వాత శాండ్ చిన్న సైజు, దాని తర్వాత శాండ్ చిన్న సైజు, ఆ తర్వాత చిన్న సైజు సిల్ట్, ఆ తర్వాత క్లే. ఇప్పుడు చెప్పండి, ఇది సైజ్ ఆర్డర్ అవునా. ఇప్పుడు స్పెసిఫిక్ సర్ఫేస్ ఏరియా ఆర్డర్ చూడండి. గ్రావెల్ కి తక్కువ ఉంటుంది, నెక్స్ట్ శాండ్ కు లైట్ గా ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే సైజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కదా. సిల్ట్ కి ఇంకాస్త ఎక్కువగా ఉంటుంది, ఆ తర్వాత క్లే కి ఇంకా ఎక్కువగా ఉంటుంది, రైట్ నో. సో గ్రావెల్, శాండ్, సిల్ట్, క్లే. మరి ఇదేంటి సార్ కొలైడ్ అంటే మనం ఎన్వైరన్మెంట్ లో చూస్తాము. కొలైడల్ ఈజ్ స్మాలర్ దాన్ క్లే. అసలు క్లే పార్టికల్ మనకి కంటికి కనబడుతుంది, కొలైడల్ పార్టికల్ అసలు కనబడదు. ఓకే, కొలైడల్ పార్టికల్ కనబడదు. ఆ కొలైడల్ పార్టికల్ ని మనము చూడడానికి మనం ఏం చేయాలంటే స్పెషల్ కెమికల్ సబ్స్టెన్సెస్ కలపాలి. వాటిని మనం ఏమంటామంటే కోయాగులెంట్స్ అంటాం. ఏమంటాము? కోయాగులెంట్స్ అంటాం. సో కనబడని కొలాయిడల్ పార్టికల్స్ ని టార్గెట్ చేసి
వాటిని మళ్ళీ ఫిజికల్ ఫామ్ లో మనం చూడడానికి కోయాగ్లెంట్స్ కలిపితే అవి ఆ కెమికల్స్ తో రియాక్ట్ అయ్యి కొలైడ్స్ అనే కెమికల్స్ తో రియాక్ట్ అయ్యి ఫైనల్ గా మనకి ఏం ఇస్తుందంటే ఫ్లాక్స్ ఇస్తుంది. ఓకే, ఫ్లాక్, యాక్చువల్లీ ఇట్ ఈస్ ఫ్లాక్స్ అంటే నంబర్ ఆఫ్ పార్టికల్స్. ఓకే, ఇట్ విల్ గివ్ ఫ్లాక్ అనే ఒక ప్రెసిపిటేషన్ ఇస్తుంది. నేను మీకు కోయాగ్యులేషన్ చాప్టర్ లో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ మెకానిజం. ఓకే, సో యువర్ ఆన్సర్ విల్ బి దిస్. అన్నిటికన్నా తక్కువ శాండ్ ఫాలోడ్ బై సిల్ట్ ఫాలోడ్ బై శాండ్, సిల్ట్, క్లే, కొలైడ్. ఆప్షన్ విల్ బి సి. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, అండ్ గుర్తుపెట్టుకోండి, specific surface area is inversely proportional to size. Okay, so specific surface area అనేది size కి inversely proportional ఉంటుంది. Okay, small size always have large specific surface area. Okay, right? Thank you. మీ లైక్ కానీ, మీ షేర్ కానీ, మీ సబ్స్క్రైబ్ కానీ మమ్మల్ని ఇంకా ఎంకరేజింగ్ గా ఇలాంటి వీడియోస్ చేయడానికి ప్రోత్సహిస్తుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ ద వీడియో. అండ్ మీకు ఇంకా ఇక నుంచి ఫ్రీక్వెంట్గా, రెగ్యులర్గా నేను వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను నా ఫ్రీ టైం బట్టి. అట్లీస్ట్ వన్ వీడియో స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్ అండ్ జియోటెక్నికల్ అయిపోయేంత వరకు ఈ రెండు సబ్జెక్ట్స్ నేను ప్యారలల్గా రన్ చేస్తూ ఉంటాను. And use the knowledge of your seniors. Okay, thank you.